సో థైరాయిడ్ ఇది మన నెక్ ఏరియాలో ఉండే బ్యూటిఫుల్లీ బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ని థైరాయిడ్ అంటారు. ఈ థైరాయిడ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, వాటినే థైరాయిడ్ హార్మోన్స్ అంటారు. సో ఈ థైరాయిడ్ హార్మోన్స్ మెయిన్గా మన బాడీలో ఉండే మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ మనం రెగ్యులర్గా తీసుకునే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ని మన బాడీ ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా ఈ హార్మోన్సే రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట. దానివల్ల మన గ్రోత్ కానీ, డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఏరియాస్లలో ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏమంటే మన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడంలో కూడా ఇది థైరాయిడ్ హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ హ్యాపీ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడంలో కూడా థైరాయిడ్ హార్మోన్స్ హెల్ప్ చేస్తాయి. అండ్ ఇవన్నీ ఎలా అంటే మన బాడీలో ఇంటర్లింక్డ్ అనమాట. ఒకటి డిస్టర్బ్ అయిందంటే అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే మన బాడీలో ఒక్క హార్మోన్ కరెక్ట్గా 100% ఎఫిషియన్సీగా పని చేయకపోతే దానివల్ల ఏమవుతుందని అంటే మన బాడీలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అండ్ ఎంజైమ్స్ అవుట్ ఆఫ్ సింక్ లోకి వెళ్ళిపోతాయి. అవి ఎప్పుడైతే అవుట్ ఆఫ్ సింక్ లో ఉంటాయో వైటమిన్స్, మినరల్స్ సింథసిస్ తగ్గిపోతుంది అనమాట. అవి కూడా సరిగ్గా కాకపోతే ఏమవుతుందంటే మనం ఫ్యాట్ మెటబాలిజం పడిపోతుంది అండ్ కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గుతుంది అండ్ డిప్రెస్డ్గా ఉంటారు, స్లీప్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అవుతాయి, అలర్ట్నెస్ ఉంటుంది. అందుకనే హార్మోనల్ ఇష్యూస్ వల్ల మనము వెయిట్ తగ్గకపోవడం కానీ, స్లోగా ఉండడం కానీ, దిస్ ఇస్ ద రీజన్ అనమాట. దట్స్ ఇట్. టు రివర్స్ యువర్ థైరాయిడ్, DM me or comment below. Thank you very much.